హియర్ ఈజ్ నోన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ఓం భీమ్ బుస్. కథ విషయానికి వెళ్తే క్రిష్, వినయ్, మాధవ్ మంచి ఫ్రెండ్స్. లైఫ్లో సీరియస్నెస్ లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా కాలేజీ లైఫ్ ముగించుకుని భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడ పరిస్థితులు ఈ ముగ్గుర్ని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకొని ఆ ఊరిలో ఏం చేశారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దెయ్యం ఎవరు? ఆ దెయ్యానికి క్రిష్ ఏమైనా సంబంధం ఉందా? ఆ దెయ్యం 400 సంవత్సరాలుగా ఆ కోటలో ఎందుకు అక్కడే ఉంది? ఈ క్రమంలో జలజాక్షితో క్రిష్ లవ్ స్టోరీ అయ్యింది. అనేది థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వెళితే సినిమా మొత్తం ఫుల్ ఫన్ రైడ్గా వెళ్తుంది. రాహుల్, ప్రియదర్శి, శ్రీవిష్ణు వీళ్ల ముగ్గురి కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. అలానే డెవిల్ క్యారెక్టర్ చేసిన మనీష్ కుమార్ కూడా యాక్టింగ్ చెప్పేశాడు. అలానే మంచి డైరెక్షన్. ఫుల్ ఫన్ ఫ్లెడ్ మూవీ. చివరిగా సినిమాని మాత్రం లాజిక్ లేకుండా ఓన్లీ మ్యాజిక్తో చూడాలి. ఫైనల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5 out of 3.